ఇవాళ ఝాన్సీ శివ గారి షష్ఠపూర్తి మహోత్సవం సందర్భంగా మనవళ్ళు మనవరాళ్ళు కలిసి అందరికీ వినోదం కలిగించడానికి చేసిన చిన్న ప్రయత్నమే మీరు ఇప్పుడు చూడబోయే ఈ డ్రామా. ఇందులో కొంచెం హాస్యం, కొంచెం నాటకీయత కలిపి దీని ఒక స్కిట్ లా రూపొందించారు. పాపం సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి ఇది కొంచెం కష్టంగా అనిపించినా దీన్ని వాళ్ళు ఎంతో ఇష్టంగా ప్రాక్టీస్ చేసి మీ అందరి ముందు ఎంతో ఉత్సాహంగా ప్రదర్శించడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ దీన్ని ఎంజాయ్ చేసి చిన్నారులని హోరెత్తే చప్పట్లతో ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ముందుగా శివ గారు వాళ్ళ ఫ్యూచర్ వైఫ్ అయిన పక్కింటి అమ్మాయి ఝాన్సీ గారిని ఎలా కలిసారో చూద్దాం. పక్కింట్లో ఉంటున్న ఝాన్సీ గారు సాధారణంగా అడపా తడప పనున్నప్పుడల్లా శివ గారి ఇంటి ముందు నుండి అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళేవారు. పని ఉన్నప్పుడే కాదండో, పని లేనప్పుడు కూడా పని కలిగించుకుంటూ వెళ్ళేవారట. అలా నడుచుకుంటూ వెళ్ళే ఝాన్సీ గారిని చూసిన శివ గారి అక్క అయిన విజయ గారు, అది కూడా నీ పెళ్ళాం వెళ్తుంది అని ఆట పట్టిస్తుంటే శివ గారు సిగ్గుపడుతూ తన స్టైల్లో సిగ్గుపడుతూ తన మనసులో ఎన్నో డ్రీమ్స్ ని చేసుకునేవాళ్ళంట. అలాంటి ఒక సీన్ ని మనకి చూపించడానికి వస్తున్నారు తన్మయ్ అండ్ నిత్య. ఎంత చేసినా అక్కడ పక్కింటి అమ్మాయిన ఝాన్సీ గారు నిలవకపోయేసరికి శివ గారు ఇలా కాదు అని చెప్పి రూట్ మార్చి ఒక స్టెప్ ముందుకు వెళ్ళారు. మరి శివ గారు ఒక స్టెప్ ముందుకు ఎలా వెళ్ళారు ఇప్పుడు చూద్దాం.
ఏంటంటే చప్పట్లు కొడుతున్నారు అలా. శివ గారు అక్కడ సుజాత ఐ లవ్ యూ అన్నారు కానీ ఝాన్సీ ఐ లవ్ యూ అనలేదు కదా. మొత్తానికి ఏంటి పాపం శివ గారి డ్రీమ్ సీన్స్ మిక్సప్ అయిపోయి ఝాన్సీ ఐ లవ్ యూ అన్నపోయి సుజాత ఐ లవ్ యూ అన్నారట. అయితే మేము మొత్తానికి ఒక స్టెప్ ముందుకెళ్ళి తన ప్రేమను వ్యక్తం చేసినందుకు ఝాన్సీ గారు ఇంకా శివ గారి ప్రేమను తట్టుకోలేక ఈ కుర్ర డాక్టర్ని పెళ్లి చేసుకుంటే సరి అని డిసైడ్ అయ్యి శివ గారితో కలిసి పెళ్ళి అంటే ఏంటో ఇలా డిఫైన్ చేసుకున్నారు. మొత్తానికి ఈ విధంగా ఝాన్సీ గారు బండారుపల్లి కుటుంబంలోకి వచ్చారు. మరి వచ్చాక మిగతా కుటుంబ సభ్యులందరినీ కలవాలి కదా. సరే, ముందుగా శివ గారి పెద్దన్నయ్య హనుమంతరావు గారు వదిన పార్వతి గారి విషయానికి వస్తే స్వయాన బావమర్దలైన వీళ్ళ గురించి సంహిత ఇంకా శ్రీహిత ఎనాక్ట్ చేసి చూపిస్తారు. తామరాకు వంటి పైన నీటి బొట్టులా వాకిలంత నిండి ఉన్న రంగు ముక్కులా చేప పిల్లలా చందమామలా ముద్దు ముద్దు వల్లె మొగ్గలా అందమైన కోరసీమ కొబ్బరాకుల తెల్లవారి వెలుగులోని తులసి మొక్కల పెరటిలోను పెంచుకున్న ముద్ద బంతిల పెరుగులోను నంచుకున్న ఆవకాయల బొమ్మల పాల పిట్టల గట్టుగాడుగు గారిలా కళ్ళ ముందు కదులుతూ